కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. హాయ్ హలో వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. నేను శివాని. ఇండియన్ స్క్రీన్ కు పాన్ ఇండియా ఫార్మాట్ ను పరిచయం చేసిన సౌత్ మేకర్స్ బడ్జెట్ విషయంలోనూ కొత్త స్కేల్ చూపిస్తున్నారు. ముఖ్యంగా మన సినిమా పాన్ ఇండియా స్థాయిని దాటి గ్లోబల్ రేంజ్ కు చేరుతూ ఉండడంతో ఆ సినిమాల బడ్జెట్స్ కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఇంతకీ గ్లోబల్ రేంజ్ లో బజ్ క్రియేట్ చేస్తున్న మన సినిమాలేంటి, వాటి బడ్జెట్ లెక్కలేంటి, ఈ స్టోరీలో చూద్దాం. ఇన్నాళ్లు కథా కథనాల విషయంలో పోటీ పడ్డ మేకర్స్ ఇప్పుడు బడ్జెట్ల విషయంలోనూ అదే స్థాయిలో ఢీ అంటున్నారు. ముఖ్యంగా రామాయణకు సంబంధించిన న్యూస్ వైరల్ కావడంతో తెలుగు తెర మీద రాబోయే భారీ బడ్జెట్ సినిమాల గురించిన చర్చ గట్టిగా జరుగుతోంది. ఈ లిస్టులో ఎన్టీఆర్ త్రివిక్రమ్ ప్రాజెక్టు కూడా ఉంటుందన్నది లేటెస్ట్ అప్డేట్. త్వరలో ప్రారంభమవుతుందనుకున్న ఎన్టీఆర్ మైథలాజికల్ మూవీ కాస్త ఆలస్యం కానుందన్నారు నిర్మాత నాగవంశీ. రామాయణ గ్లిమ్స్ చూసిన తర్వాత మరింత క్వాలిటీ అవుట్పుట్ కోసం టైం తీసుకుంటున్నట్టుగా వెల్లడించారు. దీంతో మేకింగ్ పరంగానే కాదు బడ్జెట్ పరంగానూ ఈ సినిమా ఇండియాస్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ సరసన నిలుస్తుందంటున్నారు ఫ్యాన్స్. ఆల్రెడీ బిగ్గెస్ట్ ప్రాజెక్టుగానే మొదలైన మూవీ AA22. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా హాలీవుడ్ రేంజ్ కథా కథనాలతో పాటు అదే స్థాయి బడ్జెట్తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్స్ సినిమా రేంజ్ ఏంటో చూపించాయి. మోస్ట్ ఎక్స్పెన్సివ్ మూవీస్ లిస్టులో ఎప్పటినుంచో ఊరిస్తున్న సినిమా SSMB 29. మహేష్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు మేకర్స్. అందుకే సౌత్ నుంచి 1000 కోట్ల బడ్జెట్ అన్న డిస్కషన్ ఈ సినిమాతోనే మొదలైంది. అప్కమింగ్ లిస్ట్ లో ఇలా 1000 కోట్ల బడ్జెట్స్ కనిపిస్తుండటంతో ఆ సినిమా వసూళ్లు ఏ స్థాయిలో ఉంటాయో చూసేందుకు ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. సెప్టెంబర్ 25 ప్రెజెంట్ అందరి దృష్టి ఈ డేట్ మీదే ఉంది. ఇద్దరు మాస్ స్టార్స్ మోస్ట్ క్రేజియస్ట్ ప్రాజెక్ట్స్ తో ఆడియన్స్ ముందుకు వస్తూ ఉండడంతో తెలుగు తెర మీద ఇదే బిగ్గెస్ట్ ఎవర్ క్లాష్ అంటున్నారు క్రిటిక్స్. ఇంత హైప్ పెంచుతున్న ఆ సినిమాలు ఏంటి, నిజంగానే బిగ్ స్క్రీన్ మీద క్లాష్ తప్పదా? ఈ స్టోరీలో తెలుసుకుందాం. లెట్స్ గో. టాలీవుడ్ కు దసరా సీజన్ చాలా ఇంపార్టెంట్. అందుకే టాప్ స్టార్స్ ఆ టైంలో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ దసరాకు కూడా అలాంటి సందడి కనిపించనుంది. నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న అఖండ 2, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమాలు సెప్టెంబర్ 25న బరిలో దిగేందుకు రెడీ అవుతున్నాయి. ఈ రేసులో పవన్ ఓజీ ఒక అడుగు ముందుంది. ఆల్రెడీ ఓజీ షూటింగ్ పూర్తయింది. ఇప్పటికే రిలీజ్ అయిన అప్డేట్స్ తో ప్రమోషన్స్ లోనూ స్పీడ్ కనిపిస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా వరకు కంప్లీట్ అయింది. ఓటీటీ డీల్ కూడా పూర్తయింది. అందుకే రిలీజ్ డేట్ విషయంలోనూ మేకర్స్ ఫైనల్ డెసిషన్ తీసేసుకున్నారు. అఖండ 2 విషయంలో మాత్రం ఇంకా పెండింగ్ వర్క్ చాలా ఉంది. కొంత టాకీ పాటు ఒక సాంగ్ కూడా షూట్ చేయాలి. డివోషనల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న మూవీ కావటంతో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కు కూడా చాలా టైం పడుతుంది. అందుకే ఇంకా బిజినెస్ కు సంబంధించిన డిస్కషన్ అసలు స్టార్టే కాలేదు. ఈ పరిస్థితుల్లో ఓజీ చెప్పిన డేట్కు రావడం పక్కాగానే కనిపిస్తున్నా అఖండ 2 విషయంలో మాత్రం డౌట్స్ రైజ్ అవుతున్నాయి. కానీ బాలయ్య టీం మాత్రం దసరా రిలీజ్ విషయంలో తగ్గేదేలే అంటోంది. దీంతో సెప్టెంబర్ 25న ఏం జరగబోతోంది అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ప్రభాస్ లైనప్ మీద డిస్కషన్ అన్నది నెవర్ ఎండింగ్ టాపిక్. ఎప్పుడు అరడజన్ సినిమాలతో బిజీగా ఉండే డార్లింగ్ ఏ సినిమాను ముందు పట్టాలెక్కిస్తారన్న కన్ఫ్యూజన్ అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు మరోసారి అలాంటి కన్ఫ్యూజింగ్ సిచ్యువేషన్ కు తెరలేపారు డార్లింగ్. ప్రెజెంట్ ది రాజాసాబ్, ఫౌజీ సినిమాల షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు ప్రభాస్. ఈ 2 సినిమాలు పూర్తయిన తర్వాత స్పిరిట్ పట్టాలెక్కుతుంది. తర్వాత కల్కి 2, ఆ తర్వాత సలార్ 2 చెయ్యాలి. అయితే లైనప్ అంతా క్లారిటీగానే ఉన్నట్టు కనిపిస్తున్నా మళ్ళీ ఏదో ఒక ఇన్సిడెంట్తో కన్ఫ్యూజన్ మొదలవుతోంది. రీసెంట్గా ప్రశాంత్ నీల్తో కలిసి F1 సినిమా చూశారు ప్రభాస్. ఈ ఫొటోస్ వైరల్ కావడంతో కొత్త డిస్కషన్ తెరమీదకొచ్చింది. సడన్ గా ప్రభాస్ ప్రశాంత్ నీల్ ఎందుకు మీట్ అయ్యారు? సలార్ 2 ముందుకు తీసుకొస్తారా, లేదంటే మరో ప్రాజెక్ట్ లైన్లో పెడతారా అన్న చర్చ మొదలైంది. ప్రెజెంట్ ఎన్టీఆర్ హీరోగా డ్రాగన్ మూవీని రూపొందిస్తున్నారు ప్రశాంత్ నీల్. ఈ సినిమా తర్వాత సలార్ 2 స్టార్ట్ చేయాలి. కానీ ప్రభాస్తో కలిసి ప్రశాంత్ F1 సినిమా చూడ్డంతో ఆ జానర్లో ఏదైనా సినిమా ప్లాన్ చేస్తున్నారా అన్న డౌట్స్ కూడా రైజ్ అవుతున్నాయి. కానీ విషయంలో క్లారిటీ రావాలంటే మాత్రం అఫీషియల్ అప్డేట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ జనరేషన్ లో సినిమా మేకింగ్ మాత్రమే కాదు, ప్రమోషన్ బాధ్యత కూడా మాదే అంటున్నారు దర్శకులు.
అందుకే డే 1 నుంచి సినిమాను ఆడియన్స్ లోకి ఎలా తీసుకెళ్లాలన్న విషయంలో పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నారు. అయితే ఈ విషయంలో దర్శకులు ఫాలో అవుతున్న స్ట్రాటజీస్ వర్కౌట్ అవుతున్నాయా? త్వరలో కూలీ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న లోకేష్ కనగరాజ్ ఆ సినిమా ప్రమోషన్ విషయంలో షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. ఈ సినిమాకు ట్రైలర్ కూడా రిలీజ్ చేయకుండానే ఆడియన్స్ ముందుకు తీసుకురావాలన్నది లోకేష్ ప్లానింగ్. లోకేష్ తీసుకున్న ఈ నిర్ణయానికి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. అందుకే తన డెసిషన్ మార్చుకున్నారు ఈ సెన్సేషనల్ డైరెక్టర్. ఒక ట్రైలర్ రిలీజ్ చేయడం తప్ప మరే ప్రమోషన్ కార్యక్రమం లేకుండా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టుగా ప్రకటించారు. ఈ విషయంలో క్రేజీ డైరెక్టర్ సందీప్ రెడ్డి బంగాది మరో స్టైల్. ఈ డైరెక్టర్ ఎలాంటి సినిమా చేసినా, ఏ హీరోతో చేసినా ప్రమోషన్ మాత్రం సందీప్ సెంట్రిక్ గానే జరుగుతుంది. తన డైనమిక్ స్టేట్మెంట్స్ తో సినిమాను వార్తల్లో ఉంచే ప్రయత్నం చేస్తారు సందీప్. ప్రమోషన్స్ విషయంలో రాజమౌళి మాస్టర్ అనే చెప్పాలి. రీజనల్ సినిమాను పాన్ ఇండియా రేంజ్ కు తీసుకెళ్లడంలో జక్కన్న ప్రమోషన్ స్ట్రాటజీ బాగా వర్కౌట్ అయింది. డే 1 నుంచి సినిమాను వార్తల్లో ఉంచడం, ఒక్కో అప్డేట్ తో సినిమా మీద హైప్ పెంచడం జక్కన్న స్టైల్. ఇలా ఒక్కో దర్శకుడు ఒక్కో స్టైల్లో తమ సినిమాను ఆడియన్స్ కు చేరువ చేస్తున్నారు. రీసెంట్ టైమ్స్ లో సౌత్ స్క్రీన్ మీద మంచి బజ్ క్రియేట్ చేస్తున్న అందాల భామలు కయాదు లోహర్, మమితా బైసు. ఇంట్రెస్టింగ్ సినిమాలతో ఫుల్ బిజీగా కనిపించిన ఈ బ్యూటీస్ మధ్య ఇప్పుడు టఫ్ ఫైట్ కనిపిస్తుంది. ముఖ్యంగా ఒకరి అవకాశాలు మరొకరు తన్నుకుపోవటం మీద సౌత్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. ఇంతకీ ఎవరి అవకాశాలు ఎవరి కిట్టిలోకి వెళ్తున్నాయి? ఈ స్టోరీలో ట్రాక్ చేద్దాం పదండి. డ్రాగన్ సినిమాలో ప్రదీప్ రంగనాథన్ కు జంటగా నటించిన కయాదు లోహర్ ఆ తర్వాత సౌత్ లో హాట్ ఫేవరెట్ గా మారారు. తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలో కయాదు పేరు ట్రెండ్ అయింది. ప్రేమలు సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన మమితా కూడా ఇదే రేంజ్ లో స్పీడ్ చూపిస్తున్నారు. వరుసగా స్టార్ హీరోల సినిమాలతో బిజీగా ఉన్నారు మమితా. ఒకేసారి ఫామ్లోకి వచ్చిన ఈ ఇద్దరు బ్యూటీల మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. ఈ రేసులో కయాదు లోహర్ వెనకబడ్డారు. ఆల్రెడీ కయాదు హీరోయిన్ గా అనౌన్స్ అయిన సినిమాల నుంచి కూడా ఇప్పుడు ఆమెను తప్పించి మమితాను తీసుకుంటున్నారు మేకర్స్. సింబు హీరోగా తెరకెక్కబోయే సినిమాలో హీరోయిన్ గా ముందు కయాదుని అనౌన్స్ చేసిన మేకర్స్ షూటింగ్ స్టార్ట్ అయ్యే టైంకు మమితాను తీసుకున్నారు. ధనుష్ సినిమా విషయంలోనూ ముందు కయాదు పేరు వినిపించినా ఇప్పుడు ఆ ఆఫర్ కూడా మమితా కిట్టీలో చేరింది. దీంతో చేతిలో ఉన్న 2 సినిమాలు సక్సెస్ అయితే తప్ప మళ్లీ కయాదు ఫామ్లోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇండియన్ స్క్రీన్ మీద మరో అపురూప దృశ్య కావ్యం తెరకెక్కబోతుంది. సీతారాముల కథతో రామాయణ ప్రాజెక్ట్ను భారీగా సిద్ధం చేస్తున్నారు. గ్లోబల్ రేంజ్లో రూపొందుతున్న ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు రివీల్ చేశారు మేకర్స్. ముఖ్యంగా ఈ సినిమా బడ్జెట్ గురించి నిర్మాతలు చెప్పిన విషయాలు నేషనల్ లెవెల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రెజెంట్ గ్లోబల్ రేంజ్ లో బజ్ క్రియేట్ చేస్తున్న ఇండియన్ సినిమా రామాయణ. రణ్బీర్ కపూర్ రాముడిగా, యష్ రావణుడిగా నటిస్తున్న ఈ సినిమాను 2 భాగాలుగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్గా టీజర్ రిలీజ్ చేసిన మేకర్స్ సినిమా మీద అంచనాలు పెంచేశారు. తాజాగా నిర్మాత చెప్పిన మాటలతో రామాయణ గ్లోబల్ రేంజ్ లో హాట్ టాపిక్ గా మారింది. రామాయణ ప్రాజెక్టు కోసం ఏకంగా 4,000 కోట్ల బడ్జెట్ కేటాయించినట్టుగా వెల్లడించారు ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా. ఇన్నాళ్లు 1,000-1,500 కోట్ల వరకు బడ్జెట్ ఉండొచ్చన్న అంచనాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు నిర్మాతే స్వయంగా 4,000 కోట్ల బడ్జెట్ అని కన్ఫర్మ్ చేయడంతో ఆడియన్స్ తో పాటు ఇండస్ట్రీ జనాలు కూడా అవాక్కవుతున్నారు. ఒక్కో సినిమా 2,000 కోట్లతో రూపొందనుందన్న విషయం కొత్త అనుమానాలను తెరమీదకు తీసుకువస్తుంది. ఈ రేంజ్ బడ్జెట్ ఇండియన్ సినిమాకు వర్కౌట్ అవుతుందా అన్న డిస్కషన్ మొదలైంది. ఎంత భారీ స్థాయిలో రిలీజ్ చేసినా ఇండియన్ మూవీ ఈ స్థాయిలో రిటర్న్ సాధించే అవకాశం ఉంటుందా అన్నదే ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్. ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ మీద వచ్చిన హైయెస్ట్ కలెక్షన్సే 2,000 కోట్లకు కాస్త అటు ఇటుగా ఉన్నాయి. అలాంటిది 2,000 కోట్లకు మించి బడ్జెట్ పెట్టడం అంటే మామూలు రిస్క్ కాదు. రిలీజ్ విషయంలో రామాయణ టీం ఆల్రెడీ ఓ ప్లానింగ్ లో ఉంది. హాలీవుడ్ సినిమాల రేంజ్లో 20 భాషల్లో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తుంది. ఇండియన్ సినిమాగా కాకుండా గ్లోబల్ ప్రాజెక్టుగానే రామాయణను ప్రొజెక్ట్ చేస్తోంది. అందుకే ఆ రేంజ్ బడ్జెట్ రికవరీ అవుతుందన్న నమ్మకంతో ఉంది. మరి ఈ లెక్కలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి. ఈ డిస్కషన్ జరుగుతుండగానే మరో భారీ ప్రాజెక్ట్ మొదలైంది. రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా శ్రీమద్ భాగవతం పార్ట్ 1 ప్రారంభమైంది. ఈ సినిమాను కూడా భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. సో ఇది వాటి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ టాపిక్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. Bye bye.